నేను మీ మోను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ ఎక్స్పెరిమెంట్. ఈ రోజైతే మీ ముందుకి ఒక సూపర్ డూపర్ ఛాలెంజ్ అయితే తీసుకొచ్చేసినాను. ఏంటనుకుంటున్నారా? ఈ పింగ్ పాంగ్ బాల్స్ ఆ జార్లోకి అయితే వేయాలి. మొత్తం 6 పింగ్ పాంగ్ బాల్లు వేసి మొత్తం 6 బెలూన్లు పగలగొట్టాలి. అతి తక్కువ టైంలో ఎవరైతే ఫస్ట్ పగలగొడతారో వాళ్ళైతే విన్నర్గా ఎంచబడుతుంది. టైమింగ్ కూడా అదే కదా ట్విస్ట్ అంటే. ఊరికే ఇచ్చేస్తారనుకున్నావా? ఎవరైతే ఎక్కువ పింగ్ పాంగ్ బాల్స్ అంటే ఎక్కువ టైం తీసుకొని మొత్తం బెలూన్స్ పగలగొడతారో వాళ్ళైతే లాస్ట్. అండ్ పనిష్మెంట్లు అయితే తెలుసు కదా. ఫస్ట్ విన్నర్స్కి అయితే క్యాష్ ప్రైజ్ ఉంటుంది. ఫిఫ్త్కి అయితే ఫోమ్ ఫేస్ అండ్ ఫిఫ్త్కి అయితే సస్పెన్స్ కాదు బుడదకుంట అంటే మీకు అర్థం ఏంటి? అది అప్పుడే బుడదలోకి ఎత్తేస్తారా అంతే. మళ్ళా సో జాగ్రత్తగా భయంగా నీట్గా ఫోకస్ పెట్టి ఆడినా బచ్చావు. ఈ గేమ్ కి నేను ఎంపైర్ ఉంటాను. బిగ్ బాస్ కాదులే. రెడీ? ఇప్పుడు ఎవరు ఎక్కడ ఆడాలో మనమైతే నంబర్స్ వేసి డిసైడ్ చేద్దాం. నేనే కొడతా. రెడీ? ఎవరికి? మోన. ఇదివరకే హర్ష. ఇదివరకే నాకే. ఇదివరకే లోకేష్. ఓకే ఫస్ట్ లోకేష్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. రెడీ? ఛాలెంజ్ స్టార్ట్. 3, 2, 1 స్టార్ట్. ఓ 1. వావ్ 10 సెకండ్స్లో 1 పగలగొట్టినాడు అప్పుడే. అది ఎందుకు గుడ్డేడు పడి ఉంటుంది అనుకుంటాను నేనైతే. స్టెప్పులు వేస్తున్నాడు లోకేష్. నిజంగా అదేంతో గుడ్డేడు పడింది. కమాన్ లోకేష్. ఇక్కడే చూడవచ్చు నీకు అంత బ్యాడ్ లక్ ఉందా అనేది. అమ్మా అన్ని పింగ్ పాంగ్ బాల్స్ ఆ హోల్ చుట్టూ తగిలిపోతున్నాయి బయటికి. 1 minute అయింది. 2 balls వేసినాడు దాంట్లోకి. 2 పన్నాయి. ఇదైతే అసలు హైలైట్. వామ్మో ఇంకా 2 minutes కూడా కాలే అప్పుడే 4 అయినాయి. 5. హార్డ్ అనుకున్నా నేను చాలా. వీని చూస్తుంటే తెలుస్తుంది చాలా ఈజీ అని. అంటే వీనికైతే ఈజీగా ఉంది, మాకైతే ఎట్లుంటుందో చూద్దాం. ఈ స్టెప్ నేను నేర్చుకోవాలా నెక్స్ట్. నాకు తరం అవుతుంది. టింగ్ టక్ అని. ఇంకొక బాల్ అయితే ఉంది. శివ ఓ స్టార్టింగ్ అంతా బ్యాడ్ లక్ నడిచింది. 2 minutes అయితే కంప్లీట్గా అయిపోయింది. 2 minutes లోపల 5 బెలూన్స్ అయితే వేసేసినాడు. 5 బెలూన్స్ అయితే పగలగొట్టినాడు. మిస్. శివ అయితే లోకేష్ కంటే చాలా బాగా వేస్తున్నాడు స్టెప్పులు ఈడ. మళ్ళా మిస్ అయింది అది. టైమర్ స్టాప్. 2 minutes 37 seconds అయితే మొత్తం 6 బెలూన్లు పగలగొట్టినాడు. ఇప్పుడైతే సెకండ్ ప్లేయర్ మన శివ ఆడబోతున్నాడు. చూద్దాం. ఇంకా అప్పుడేనా లోకేష్ ని బీట్ చేస్తాడో లేదో ఇప్పుడు శివ అయితే ఆడి చూపిస్తాడు. లోకేష్ 2 minutes 37 seconds అయింది. అది క్రాస్ అవుతుందా అని అంటారు. చూద్దాం. రెడీ? ఛాలెంజ్ స్టార్ట్. 3, 2, 1 స్టార్ట్.
మోసం అన్నామంటే ఒకటి గుని పడదు. ఆ దరిదాపల్లో గుని పోలేదు చూడు. ఓ జస్ట్ మిస్ ఫస్ట్ బాల్. 10 సెకండ్లు అయింది. One. 30 seconds one. 30 seconds కి Timing ఒక్క slow మరి. బెలూన్. నిదానమే 2 minutes 37 seconds ఉంది నీకు. ఆ లోపు బీట్ చేస్తావా? అయిపోయింది. 50 seconds అయిపోయింది. ఇంకా 30 సెకండ్స్ అయింది. అయ్యో అయ్యో ఏం చేసేది? అబ్బా అన్ని హోలు కుట్టుకునే పోతాను. అద్దో అద్దో ఇది చాలా అద్దో అన్ని అవే జరుగుతాయి శివాకి. 1 minute 50 seconds లో 3 బెలూన్స్ అయితే పగలగొట్టినాడు. అబ్బా అయ్యా రకరకాల పదాలతో డైలాగులు వేస్తాడు శివ. ఫోర్ 1 minute 50 seconds లో 4 బెలూన్స్ అయితే పాల్గొట్టినాడు. 4 పింగ్ పాంగ్ బాల్స్. ఇంకా 2 ఉన్నాయి. 2 పింగ్ పాంగ్ బాల్స్, 2 బెలూన్స్ ఉన్నాయి ఇంకా అలానే. జస్ట్ మిస్. లోకేష్ని బీట్ చేయగలడా? 2 minutes 20 seconds అయితే అయిపోయింది. 5 ఇంకొక బాల్, ఇంకొక బెలూన్. అచ్చా రెడీగా ఉన్నావు. 2 minutes 34 seconds లో అయితే లోకేష్ని కంప్లీట్గా బీట్ చేసేస్తాడు. డిఫరెన్స్ ఇక్కడ 3 seconds. ఇప్పుడైతే థర్డ్ ప్లేయర్ మన ధీర్ ఆడబోతున్నాడు. శివాని బీట్ చేస్తాడా లేకుంటే లోకేష్ని బీట్ చేస్తాడా? ధీరాజ్ అయితే చూద్దాం ఎట్లా ఆడతాడో అనేది. లేకుంటే వాళ్ళిద్దరిని క్రాస్ చేస్తాడా, కిందికి వేస్తాడా అనేది ఇప్పుడు మనం చూద్దాం. టైమర్ స్టార్ట్ ఇన్ 3 2 1 స్టార్ట్. శివ కంప్లీట్ చేసాడు కాబట్టి చాలా హుషారుగా ఉన్నాడు. డ్యాన్సులు గిన్సులు పాటలు మందే కాదు ఎప్పుడు 1 minute కూడా అయిపోవచ్చు. బుడదకుండా అయితే మిస్ అయిపోయింది కదా, అన్ని చాలా హ్యాపీగా ఉన్నాడు. అయిపోయిన తర్వాత 1 వావ్ 20 seconds లో ఇంకా పడవలే. పడతాయి. ఒక పాట పాడది 40 seconds లో 2. 20 సెకండ్లు కొట్టి 20 సెకండ్లు కొట్టాడు. నెక్స్ట్ 1 minute ఒకటి వేసినాడంటే నిజంగా ధీరాజ్ అయితే బీట్ చేస్తాడు మీ వాళ్ళందరినీ. వేయలేదంటే అవన్నీ 2 గుడ్డేట్లు పడినట్టే. 1 minute అయితే కంప్లీట్గా అయిపోయింది. 3 ఏరోన్ చూడ 1 minute లో 3 బెలూన్స్ అంటే 3 పింగ్ పాంగ్ బాల్స్ వేసి పగలగొట్టినాడు. బెలూన్స్ 3, ఇంకా 3 ఉన్నాయి. 4 టెన్షన్ లేకుండా ఆడుతున్నాడు. మనం అరిస్తే కదా కౌంట్ చెప్పు. 1 minute 30 seconds అయిపోయింది. ఇంకా 2 బెలూన్స్ అయితే ఉన్నాయి. 1 minute 40 seconds. 5 కమాన్ ధీర్, వీళ్ళని అయితే నువ్వు బీట్ చేయగలవా? ఇంకొక బాలే ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది వద్దు. 1 minute 1 minute 56 seconds.
ధీరాజ్ అయితే టోటల్ 6 పింగ్ పాంగ్ బాల్స్ 1 minute 56 seconds లో అయితే వేసేసాడు. వీళ్ళిద్దరిని బీట్ చేసినాడు. ఇప్పుడైతే 4th ప్లేయర్ హర్ష ఆడబోతున్నాడు. చూద్దాం ఎవరిని బీట్ చేస్తాడా అనేది. శివ అయితే చాలా సప్పగా అయిపోయినాడు. శివాని, లోకేష్ని, ధీరాజ్ని ముగ్గురిని బీట్ చేస్తాడా లేకుంటే ముగ్గురు కన్నా పైకి పోతాడా అనేది గేమ్ చూసి చెప్తాం. ఛాలెంజ్ స్టార్ట్ చేయండి. 3, 2, 1 స్టార్ట్. ఇట్లయితే 1 minute 3 seconds లో ఒక్కటి. ఫిక్స్ అయిపో. వీళ్ళిద్దరు చూడ చెవడే. పోమా 2 18 seconds లో 2 అయిపోయింది. 3 1 minute లో 1 minute లోనే కంప్లీట్ చేసేలా ఉన్నాడు హర్ష. ఓ లోకేష్ మగన్ చూడండి. ఓ షట్ అబ్బా తీయని దెబ్బ. ఫస్ట్ వచ్చినారు. 5 లాస్ట్ బాల్. నన్ను రికార్డ్ చేయండి, నన్ను బ్రేక్ చేయండి చూద్దాం. 49 seconds లో అయితే టోటల్ 6 పింగ్ పాంగ్ బాల్స్ వేసి 6 balloons అయితే పగల కొట్టేసినాడు. నాకు తెలిసి ఈ రికార్డ్ అయితే నేను బ్రేక్ చేయలేను, కానీ వీళ్ళు ముగ్గురు ఉన్నారు, వాళ్ళలో అయితే బ్రేక్ చేయగలను. డాన్స్ చేస్తాడు పొడదకుంటారు పడేకే. 5th and లాస్ట్ ప్లేయర్ మోను. చూద్దాం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బీట్ చేస్తాడా లేదంటే ఇంకా హర్ష కంటే ఇంకా తక్కువ టైంలో అయిపోగొడతాడా అయితే చెక్ చేద్దాం. నన్ను బీట్ చేస్తావా? కాదులే, చాలా అది ముందుగానే ఒప్పేసుకున్నాడు. అంటే ఏమైనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక మోనునే యాక్సెప్ట్ చేసినాడు హర్షని బీట్ చేయలేడని. ఓకే చూద్దాం నన్ను బీట్ చేస్తాడా, శివాని బీట్ చేస్తాడా అని. లాస్ట్ ఉండే మోనుని కూడా బీట్ చేసి లాస్ట్ ప్లేస్ లేకపోయి బురదగుంట్లో పడతాడా అని. సారీ లొకేషన్ కూడా బీట్ చేసి మోను బురదగుంట్లో పడతాడా లేదా. ఛాలెంజ్ స్టార్ట్ చేయండి. 3, 2, 1 స్టార్ట్. ఇట్లాంటి ఛాలెంజ్ లో మనం హ్యాట్రిక్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. ఇంత టఫ్ లో కూడా హ్యాట్రిక్ గెలిస్తే చాలరా స్వామి అని అంటారు. మోను కానీ హ్యాట్రిక్ చేస్తే ఎక్స్ట్రా 500 రూపీస్. 3 2 2 2. హర్ష నీకు కూడా హ్యాట్రిక్ మిస్ అయింది, నువ్వు మర్చిపోయినావు అంటే. హ్యాట్రిక్ కాదు ఇంపార్టెంట్, టైమింగ్ లేదా ఇంపార్టెంట్. ఇప్పుడు టైమింగ్ నన్ను అయితే క్రాష్ చేయలేదు. 3 అయితే క్రాష్ చేసేసిన. కమాన్ మోను. నన్నైతే ఇప్పుడు నన్ను క్రాస్ చేస్తాడో లేదా అని చూడాలి అంతే. సెకండ్ నేను ఉన్నా కాబట్టి 1 minute. మోను కమాన్. నిదానం చూసి 1 minute 10 seconds. ఫోకస్. హర్ష, లోకేష్ నా టైం ఉంది. ఫోకస్ మోను. అట్లా కాదు శివ, ఎట్లా నిండి అప్పుడే ఇట్లా 2 బాల్ వేస్తాడు. జారిపోతాను అదే. ఫోకస్. నాకు తెలిసి బాగా ఏరకచ్చుకుంటావు పోయి ఆడే టైం అయిపోతుంది. గిన్నెల్లో ఒకటే పడాల. నీకోసం ఎత్తా చూడు. ఇద్దో దీంట్లో 3 అయితే ఫాస్ట్గానే వేసినాడు, మిగతా 3 వేసేకి కనకలాడతాడు. టైమ్ ఆఫ్. ఇంకా వేస్ట్. ఇప్పుడు పడింది, అక్కడి నుంచి వేసే పడింది. 3 అంటే 3 వల్లే చేయలేవు కదా. స్టార్టింగ్ 3 బెలూన్స్ చాలా ఫాస్ట్ గానే వేసినాడు. అంటే స్టార్టింగ్ 3 పింగ్ పాంగ్ బాల్స్, అంటే మిగిలిన 3 పింగ్ పాంగ్ బాల్స్ పడి చాలా టైం పట్టింది. ఇంకా లాస్ట్కి టైం అప్ అయిపోయింది కాబట్టి ఇంకా ప్యాకప్ చేసేసి గేమ్నే. 5th అయితే నేనే వచ్చిన. అస్సలు
నాకైతే ఆడ ఫస్ట్ బాగా పడినా కానీ మైండ్ పని చేయలే మళ్ళా. అసలు నేను 5th వస్తాను ఎక్స్పెక్ట్ కూడా చేయలే. మేమే చేయలే. లాస్ట్ వస్తామని బుడదకుంటలో లోకేష్ గారిని బురదగుంట్లో ముంచుదాం అనుకుంటే ఇంకా వీళ్ళిద్దరు పేరు చూడాలి. ఏ చేస్తే ఇంక మేమే కదా 4th 5th అని. కానీ 2 నిమిషాలు దాటిపోయింది ఇంకా వాళ్ళు అయితే ఫేస్లో నవ్వులో. సో ఫస్ట్ అయితే హర్ష రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేరు. అండ్ సెకండ్ ధీరాజ్, థర్డ్ శివ అండ్ 4th లోకేష్ అండ్ 5th మోనో. నేనే. ఇప్పుడైతే ఫస్ట్ హర్ష వచ్చినాడు కాబట్టి హర్షకైతే ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. 49 seconds. 1500. హర్ష అయితే 1500 గెలుచుకున్నాడు. నాకు ఫస్ట్ 1000 ప్రైజ్ ఇస్తారు అట్లయితే. హర్ష వేసిన రికార్డ్ కి అయితే 3000 అయినా ఇవ్వచ్చు. చాలా బాగా డబల్ నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ అయితే మన దీర్కి 500. నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ అయితే 100 రూపాయలు శివాకే. ఎప్పుడు 500 తీసుకుంటేవాడు ఇప్పుడు 100 రూపాయలు తీసుకున్నాడు. నెక్స్ట్ ఓకే రెడీ. నెక్స్ట్ 4th పనిష్మెంట్ అయితే ఫోమ్ మేల్ అనుకోండి. ఇంకా వాడైతే బుడదకుంటలో పడతానని ఫిక్స్ అయిపోయినాడు గట్టిగా. కానీ ఎందుకో వాడి మగం చూసి నాకు బాధ అయిపోయి నేను ఫోమ్ అయితే నేనే కొడతా. ఎందుకంటే ఆడ నేనే అనుభవించాలి కాబట్టి. 4th పనిష్మెంట్ అయితే లోకేష్ కి. మా తలరాత ఫోన్తోనే రాసి పెట్టింది. చూచాంగో. 4th పనిష్మెంట్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. 5th మోను పనిష్మెంట్ ఇప్పుడు చేస్తానా. వన్ బురదగుంటలోకి లాస్ట్ వచ్చిన వాళ్ళకి బురదగుంటలోకి వేసేది ఇప్పుడు మోనో. రెడీ రా మోనో. నేనైతే చాలా ఎక్సైట్మెంట్ ఉన్నా. అంటే అన్ని పనిష్మెంట్లు కూడా అంటే అన్ని గేమ్లు అన్నప్పుడు అన్ని పనిష్మెంట్లు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఈ పనిష్మెంట్ ఎప్పుడు లేదు. ఈ పనిష్మెంట్ అయితే అయితే నా పెళ్ళి అనుకున్నారా ఏందో. నాకైతే ఏందో మిట్టి ఫంక్షన్ అంట. చూడు బుడదకుంట అంటే ఇదే నేను. ఇదే బురదగుంట. ఇదే చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఇలాంటి పనిష్మెంట్లు అయితే మేము అస్సలు ఎప్పుడు చేయలేదు. ఇంకా కొత్త పనిష్మెంట్లు మీకు కావాలనుకుంటే కామెంట్లో చెప్పండి. మేము అవి కూడా ట్రై చేస్తాం. ఈ పనిష్మెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. వీళ్ళు కూడా ఇదే బుడదకుంటలో వీళ్ళను కూడా నేను పండు పెడతా. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనుకుంటున్నా. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. వెనకాల మీరు చూడొచ్చు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియోకి మీరు కొత్తగా వచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఇంతే.